రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పడిపోతోంది. అనుకూలమైన వాతావరణం, సారవంతమైన నేలలు, మార్కెట్ గిరాకీ ఉన్నప్పటికీ వాతావరణ మార్పులు వ్యాపారం వైపు మొగ్గు చూపడం వంటి సవాళ్లతో ఉద్యాన సాగు కుంటుపడుతోంది. 1,00,000 ఎకరాలకు పడిపోయిన ఈ సాగు విస్తీర్ణాన్ని వచ్చే 2 ఏళ్లలో 3 లక్షల ఎకరాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్నినో దృష్ట్యా వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామంటున్న ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషాతో మా ప్రతినిధి మలిక్ ప్రత్యేక ముఖాముఖి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంటల వైవిధ్యం, పంటల మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎల్నినో సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు, అలాగే అత్యవసర పంటల ప్రణాళిక సిద్ధం చేసి రైతుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా కొంత సానుకూలమైన స్పందన లభిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో దాదాపు 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రత్యేకించి ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించిన ఉద్యాన శాఖ అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి రైతుల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,50,000 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగింది. రాబోయే 2-3 ఏళ్లలో దాదాపు 10 లక్షల ఎకరాల్లోకి సాగు విస్తీర్ణం తీసుకెళ్లాలని చెప్పి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం మనతో ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషా ఉన్నారు. మేడం నమస్కారం. రాష్ట్రంలో కూరగాయల పంటల ఉత్పత్తి, అలాగే పండ్ల సాగు, వీటన్ని కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం. వీటన్ని ముందు తీసుకెళ్ళడానికి ఎలానే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం? ముఖ్యంగా మన కూరగాయల సాగు చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో మనకి 3 లక్షలు ఉండే కూరగాయల సాగు ఇప్పుడు 1,12,000 వరకే మిగిలింది. ముఖ్యంగా అర్బనైజేషన్ ఒక ఫ్యాక్టర్ అయితే లేబర్ ఇంటెన్సివ్ అవ్వడం వల్ల కూడా కూరగాయల సాగు తగ్గడానికి కారణం మనము చూస్తున్నాము. దాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం విజన్ డాక్యుమెంట్ ప్రకారం 2047 ప్రకారం మనం నెక్స్ట్ 5 ఇయర్స్లో 2.5 lakh acres అదనంగా కూరగాయల సాగులోకి తీసుకురావాలి. ప్రతి సంవత్సరం కూడా 30,000 ఎకరాలు తీసుకురావాలని నెక్స్ట్ 5 year ప్రణాళిక చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే మనము MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, అదేవిధంగా RKVY పండాల్స్ ఈ స్కీమ్ సహకారంతో రైతులకి ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఎక్కడ లేని విధంగా డ్రిప్ సహకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అందించడం జరుగుతుంది. 90% సబ్సిడీతో మనం SC ST రైతులకి ఇవ్వడం జరుగుతుంది. 80% అదే విధంగా ఇతర రైతులకి, పెద్ద రైతులకి 70% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇస్తూ అదే విధంగా దీనిపైన అవగాహన కల్పించడం. ఎందుకంటే కూరగాయల సాగు మనం చూసుకుంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే మీకు ₹4 వచ్చే అవకాశాలు ఉంది. అదే విధంగా మార్కెటింగ్ సదుపాయాలు కూడా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే AMC ఎక్కడైతే రైతులు కూరగాయలు పండిస్తున్నారో కొన్ని AMCలు ఐడెంటిఫై చేసి అక్కడ సెపరేట్ షెడ్స్ మనం స్థాపించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. రానున్న ఒక 2-3 monthsలోనే అవి మెటీరియలైజ్ చేసి ఫంక్షన్లు అయ్యేటట్టు మా ప్రయత్నంలో భాగంగా చేస్తున్నాం. ఇప్పటికే 1.5 కోటి జనాభా మన విశ్వనగరం హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రత్యేకించి 70% కూరగాయలు మనం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతుంది. మనం స్వయం సమృద్ధి సాధించాలంటే ఎప్పట్లోగా ఈ యొక్క లక్ష్యం నెరవేరుతుందంటారు? ముఖ్యంగా నేను ఇప్పుడే చెప్పినట్టు మనకి మేజర్ ఏరియా అంటే కూరగాయల సాగు ముందు నుంచి చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కలే ఎక్కువ ఉండేది. కానీ అర్బనైజేషన్ వల్ల ఆ ఏరియాస్ అన్ని కూడా అర్బనైజ్ కావడం వల్ల కూడా ఏరియా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. కానీ మనం 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ ప్లాన్లో భాగంగా రానున్న 5 సంవత్సరాల్లో ఏం చేస్తాం, రానున్న 10 సంవత్సరాలు ఏం చేస్తామనే ప్రణాళిక చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా కోర్ అర్బన్ ఏరియాస్ ఏదైతే ఉందో దానిలో వెజిటేబుల్ క్లస్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో కావాల్సిన సపోర్ట్ రైతుల్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం, స్కీమ్స్లో భాగంగా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ MIDH కానివ్వండి, మల్చింగ్ కానివ్వండి, RKVY, అదేవిధంగా డ్రిప్ సదుపాయం అందించి ఈ అర్బన్ క్లస్టర్ ముఖ్యంగా వికారాబాద్ ఏరియా, రంగారెడ్డి బెల్ట్, మహబూబ్ నగర్, అదేవిధంగా సిద్దిపేట్, మేడ్చల్ ఈ ఏరియాస్లో అండ్ సంగారెడ్డి ఇలాంటి జిల్లాల్లో అన్ని కూడా విస్తృతంగా మేము ఈ ఏరియా అనేది ఇంక్రీజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా వెజిటేబుల్ వాలంటీర్స్ని కూడా గుర్తించడం జరుగుతుంది. ప్లస్ యూనివర్సిటీ సహకారంతో, ఎందుకంటే రానున్న సమయంలో మేజర్ ఛాలెంజెస్ మనకి ఏంటంటే మనకి భూమి తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ పండించాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, అదేవిధంగా మల్టీ లేయర్ ఫార్మింగ్ సిస్టమ్, అర్బన్ టెర్రస్ ఫార్మింగ్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేసి ఈ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు మనము బ్రిడ్జ్ చేయడానికి, సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ప్యూర్ పరిధిలో కూరగాయలు,
పండ్లు పూల సాగు సంబంధించి విస్తీర్ణం అంటే పెంచాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలాంటి ప్రణాళికలు అంటే వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు కావచ్చు, మార్కెటింగ్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ముఖ్యంగా నేను ఇప్పుడే వివరించినట్టు ముఖ్యంగా వెజిటేబుల్ పంటలు కానివ్వండి, కూరగాయల పంటలు కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ ఉంటాయి. కాబట్టి ఫార్మ్ మెకనైజేషన్ ఈజ్ వెరీ క్రూషల్. ఎందుకంటే రైతులు ముఖ్యంగా మనం చూసుకుంటే లేబర్ కాంపనెంట్ మేజర్గా, అదేవిధంగా సీడ్ ఏంటంటే సీడ్లింగ్ సప్లై చేయడం, టైంకి సీడ్లింగ్ సప్లై చేయడం, అదేవిధంగా యూనివర్సిటీ సహకారంతో ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ ప్రమోట్ చేయడం అనేది లక్ష్యంగా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే అంటే ఓపెన్ పాలినేటెడ్ ఏంటంటే ఒకసారి రైతు వేశారనుకోండి, ఆ విత్తనాలే సేవ్ చేసి మళ్ళీ ఇంకో సీజన్కి వాడుకోవడానికి, రాదర్ దెన్ హైబ్రిడ్స్ ఏంటంటే ఒక సీజన్కి చాలా కాస్ట్లీ ఉంటాయి సీడ్స్, ప్లస్ ఒక సీజన్కి పనికి వస్తుంది, నెక్స్ట్ సీజన్కి పనికి రాదు. సో ఆ విధంగా మనం ప్రణాళిక చేయడం జరుగుతుంది. ఈ ఏరియాస్లో అన్నీ కూడా డిహెచ్ఎస్ఓ సహకారంతో, గౌరవ జిల్లా కలెక్టర్ సహకారంతో ఒక ఇంటెన్సివ్ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తూ యూనివర్సిటీ రీసెర్చ్ యాక్టివిటీ సహకారంతో రానున్న సమయంలో సెన్సార్ బేస్డ్ టెక్నాలజీ, ఆటోమేషన్ టెక్నాలజీ ఇవన్నీ మనం అందించగలిగితే తప్పనిసరిగా మనం ఏదైతే లక్ష్యం అనుకుంటున్నాం సాధించడానికి వీలవుతుంది. ఇటీవల కాలంలో రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు కొడుతున్నారు. ఫలితంగా మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే కూడా కూరగాయలు, పండ్లు రిజెక్ట్ అవుతున్నాయి. ఈ పరిణామాలను మనం ఎలా సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు ఎలా మళ్ళించబోతున్నారు? ముఖ్యంగా మనం చూసుకుంటే అండి, మీరు చెప్పిన చాలా ఇంపార్టెంట్ పాయింట్, మన వెజిటేబుల్స్లో కానివ్వండి, ఫ్రూట్స్లో రెసిడ్యూస్ అంటే ఇతర పంటలు కూడా ప్యాడీ కానివ్వండి, మ్యాంగోస్ కానివ్వండి, అదేవిధంగా ఎక్స్పోర్ట్కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఎక్స్పోర్ట్స్కి వాల్యూ ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఎక్కువ కెమికల్స్ వాళ్ళు అలౌ చేయరు. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకే మనం సప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కాకుండా మన ప్రజలకి కూడా మనం స్వచ్ఛమైన కూరగాయలు ఇవ్వాలంటే తప్పనిసరిగా నిదానంగా మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ వైపు మళ్ళించాల్సిన అవసరం ఉంది. లో కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేప నూనెతో మనం స్టార్టింగ్లోనే మనం పురుగులు ఏదైతే పీల్చే పురుగులు ఉంటాయో అవన్నీ కూడా రసం పీల్చే పురుగులు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా FIM యూజ్ చేస్తే కెమికల్ ఫర్టిలైజర్స్ కాకుండా అవి యూజ్ చేస్తే ఇంకా ఉంటుంది. అదేవిధంగా మల్చింగ్ యూజ్ చేస్తే కూడా మనకి లేబర్ తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కలుపు మొక్కలు తీయాలన్నా ఈ మధ్య వీడిసైడ్స్ వాడుతున్నాం. అవన్నీ అవాయిడ్ చేస్తూ మల్చింగ్, న్యాచురల్ మల్చింగ్ కానివ్వండి, ప్లాస్టిక్ మల్చింగ్ కానివ్వండి, అవి వాడుతూ మనము స్వచ్ఛమైన కూరగాయలు పండించాల్సిన అవసరం ఉంది. రానున్న తరాలు కానివ్వండి, ఇప్పుడు ఉండే వాళ్ళకి కానివ్వండి, ఒక మంచి ఆహారం అందించడం లక్ష్యంతోనే మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. చాలామంది రైతులు దానికి మేము ఆర్గానిక్స్ అని, TG ఆర్గానిక్స్ అని యాప్లో ఎవరైతే ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు కూరగాయలు, వాళ్ళని అందరినీ కూడా ట్యాప్ చేయడం జరిగింది. చాలా మంది డైరెక్ట్ కన్జ్యూమర్ వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. రానున్న సమయంలో పెద్ద ఎత్తున ఇది ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. చివరగా మేడం, ఎల్నినో నేపథ్యంలో ఈసారి రాబోయే నెలల్లో ఇంకా తీవ్రంగా ఉండబోతుందంట. ఈ క్రమంలో ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు? ఆల్రెడీ ఈ ఎల్నినో ప్రభావం ఉంటుందని మనకి IMD వాళ్ళు సూచించడం జరిగింది. సో యూనివర్సిటీ వాళ్ళు, హార్టికల్చర్ యూనివర్సిటీ సహకారంతో మనం కంటెంజెన్సీ ప్లాన్ ఒక 4 నెలల ముందే అంటే ఏప్రిల్ నెలలోనే మనం కంటెంజెన్సీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎగ్జిస్టింగ్ ప్లాంటేషన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మినిమల్ ఫర్టిలైజర్ డోసేజ్ ఇస్తూ FIM ఎక్కువ వాడాలి. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ డ్రై హ్యూమిడ్ కండిషన్లో. కాబట్టి వాటికి సంబంధించిన పద్ధతులు, యాజమాన్య పద్ధతులు అన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళతో అడిగి డౌన్ ద లైన్ ప్రతి రైతుకి అందించేటట్టు మేము ప్రణాళిక ముందే చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రైతు వేదికల్లో, అదేవిధంగా మనం గ్రామ సభల్లో కూడా ప్రతి రైతుకి చెప్పడం జరిగింది. అండ్ తక్కువ అంటే డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీస్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పంట వారీగా ఏ డ్రౌట్ వెరైటీస్ ఉన్నాయో అనేది కూడా యూనివర్సిటీ వాళ్ళు అందించడం జరుగుతుంది. దానికి తగినట్టు మనం సీడ్లింగ్ ప్రొడక్షన్ కానివ్వండి, సీడ్లింగ్ సప్లై కానివ్వండి, అదేవిధంగా విత్తనాలు కూడా రైతులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. రానున్న సమయంలో ఇది తీవ్రమైన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మల్చింగ్ కూడా అంటే ప్రతి నీటి బుట్టని కూడా వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఫామ్ పాండ్స్ని కూడా మనం పెద్ద ఎత్తున అంటే చిన్నపాటి వర్షం ఉన్న ఆ నీళ్ళని కాపాడుకుంటూ ఆ నీళ్ళ ద్వారా మనం పండించే పంటలు ఎఫెక్టివ్గా పండించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుంది.
థ్యాంక్ యూ మేడం. ఈ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఉన్న పంటలు కాపాడుకుంటూ తక్కువ నీటితో సాగే పంటలు సాగు చేసుకోవాలని చెప్పి విజ్ఞాన శాఖ సూచిస్తున్నారు. అలాగే ఈ ఎల్నినో రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున తక్కువ ఖర్చుతో తక్కువ నీటి వనరులు అలాగే రోగనిరోధక శక్తి పెంపొందించే రకాల ఎంపిక చేసుకోవాలని చెప్పి విజ్ఞాన శాఖ సూచిస్తుంది. కెమెరామెన్ దేవేందర్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.